క్రికెట్ అనేది చాలా పాపులర్ స్పోర్ట్. ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ క్రికెట్ గేమ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఫార్మాట్కి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేవి ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్రికెట్లో మెయిన్గా 3 ఫార్మాట్స్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచెస్, వన్డే ఇంటర్నేషనల్స్, T20 ఇంటర్నేషనల్స్. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫార్మాట్ విషయానికి వస్తే మొత్తం 5 రోజులు ఒక మ్యాచ్ అనేది కొనసాగుతుంది. ప్రతి టీం కూడా 2 ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెన్స్ విషయానికి వస్తే టెస్ట్ క్రికెట్ అనేది ఒక టీం యొక్క స్కిల్ మరియు ఓర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని రిజల్ట్ అవుట్కమ్ వచ్చేసి విన్ అవ్వడం లేదా లాస్ అవ్వడం లేదా డ్రాగా ముగియడం, ఈ మూడిట్లలో ఉంటుంది. ఇక ఈ ఫార్మాట్లో కీ పాయింట్స్ చూసుకుంటే ప్లేయర్స్ వచ్చేసి మనకి వైట్ క్లాత్స్లో కనిపిస్తూ ఉంటారు. రెడ్ బాల్ని ట్రెడిషనల్గా ఈ గేమ్లో వాడతారు. టెస్ట్ క్రికెట్ అనేది స్ట్రాటజిక్ గేమ్ ప్లే, అలాగే ఒక పేషెంట్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 రోజులు ఉండాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ప్లేయర్స్కి. ఇక సెకండ్ వచ్చేసి వన్డే ఇంటర్నేషనల్స్. ఇక ఫార్మాట్ చూసుకుంటే పర్ సైడ్ 50 ఓవర్స్ ఉంటాయి. టిపికల్గా మాట్లాడుకోవాలంటే ఒక డేలో ఈ మ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ గేమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. ఇది టెస్ట్ క్రికెట్కి ఆల్టర్నేటివ్గా వచ్చిన గేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టెస్ట్ అనేది మొదట్లో వచ్చిన గేమ్, అది కంప్లీట్ 5 days ఉండేది. దాన్ని షార్టర్ ఫార్మాట్గా ఆల్టర్నేటివ్గా చేసి తీసుకొచ్చిందే ఓడిఐస్. ఓడిఐస్ అనేవి మోర్ అగ్రెసివ్, అట్లనే డైనమిక్ స్టైల్ ఆఫ్ ప్లే అని చెప్పొచ్చు. కీ పాయింట్స్ చూసుకుంటే ప్లేయర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్లో కనిపిస్తూ ఉంటారు అండ్ కలర్డ్ యూనిఫామ్స్ అని చెప్పొచ్చు. ఈ ఫార్మాట్లో వైట్ బాల్ అనేది జనరల్గా వాడుతూ ఉంటారు. పవర్ ప్లేస్, ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఈ ఫార్మాట్లో కీ ఎలిమెంట్స్. ఇక థర్డ్ ఫార్మాట్ చూసుకుంటే T20 ఇంటర్నేషనల్స్. ఈ డీటెయిల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. ఫార్మాట్ విషయానికి వస్తే పర్ సైడ్ 20 ఓవర్స్ మాత్రమే ఉంటాయి. అప్రాక్స్గా మాట్లాడుకుంటే 3 ఓవర్స్లో ఈ గేమ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. అండ్ ఇంపార్టెన్స్ విషయానికి వస్తే ఇంట్రొడ్యూస్డ్ టు ఫాస్టర్ క్రికెట్ అని చెప్పొచ్చు. ఫాస్టర్ క్రికెట్ గేమ్ ప్లేని చూడడానికి ఈ గేమింగ్ వర్షన్ అనేది తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 20 ఓవర్స్ పర్ సైడ్ మాత్రమే ఉంటాయి కాబట్టి. కీ పాయింట్స్ చూసుకుంటే ప్రతిదీ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇక మ్యాచ్ జరిగే టైంలో మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ ఉంటారు ఎక్కువగా. అండ్ T20 గేమ్ అనేది బిగ్ హిట్స్ కి, అగ్రెసివ్ బ్యాటింగ్ కి, స్పెషలైజ్డ్ బౌలింగ్ స్కిల్స్ కి పెట్టిన పేరు అని చెప్పొచ్చు. ఇలానే అప్పుడప్పుడు మనం వినే కొన్ని లీగ్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ T20 లీగ్స్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్, లిస్ట్ ఏ మ్యాచెస్. డొమెస్టిక్ T20 లీగ్స్ అంటే ఎగ్జాంపుల్ గా బిగ్ బ్యాష్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఇవి సిమిలర్ టు టెస్ట్ మ్యాచెస్ అని చెప్పొచ్చు. లిస్ట్ ఏ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఇది సిమిలర్ టు 50 ఓవర్స్ పర్ సైడ్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో క్రికెట్ కి సంబంధించిన అన్ని ఫార్మాట్స్, అలాగే వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అని నేను అనుకుంటున్నా. ఈ వీడియోలో క్రికెట్ కి సంబంధించిన టైప్స్ ఆఫ్ గేమ్ ప్లేస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చెప్పా అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ 3 ఫార్మాట్లలో మీకు నచ్చిన ఫార్మాట్ ఏది అండ్ ఆ ఫార్మాట్ ఎందుకు నచ్చుతుంది అనేది కూడా కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.